ఒక వ్యక్తి చేసిన గొప్ప కార్యం ఏదైనా ఉందంటే మీ బిడ్డలను దేవుని కొరకు పెంచటం అండి. తల్లిదండ్రులారా, మీరు ఎంత సంపాదించినా, మీ బిడ్డలను ఎంత చదివించినా, మీ కుటుంబాల్లో ఎంత ప్రాస్పారిటీ చూసినా, నీ బిడ్డలు యోగ్యులు అవ్వకపోతే, రక్షించబడకపోతే, దేవుని కొరకు వాడబడకపోతే నీవు ఓడిపోయినోడివే. ప్రతి వారు మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. తండ్రులారా, మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. తల్లులారా, మీ పసిబిడ్డల కొరకు ప్రార్థించండి. మీ బిడ్డల కొరకు ప్రార్థించండి. రానున్న ఉగ్రత అతి సమీపంగా ఉంది. ఆలస్యం లేదిక. కళ్ళకు కట్టినట్టుగా ప్రభువు రాకడ సూచనలు కనబడుతున్నాయి. భూకంపాలు కలుగుతాయి, ప్రకృతి వైపరీత్యాలు కలుగుతాయి. ఎవ్వడు ఊహించనటువంటి ఆ అగ్ని ఇవాళ కాలిఫోర్నియాని ఇంకా కాలుస్తూనే ఉంది. ఇంకా ఆరిందో లేదో కూడా తెలియటంలా. గాలి వస్తే అంటుకుంటుంది. ఇంకా భయభీతులతో ఉన్నారు. అంత పెద్ద గొప్ప దేశం అని చెప్పుకునే దేశంలో ఉన్నవారు. ఇవన్నీ సూచనలు. అతి త్వరలో యేసయ్య రాబోతున్నాడు. ఏ ఒక్కడు నశించకూడదని ప్రభు చెప్పుకున్నాడు. మన పని ఏంటంటే యేసుని ఎరగని వారికి ఆయన ప్రేమను వెల్లడి చేయటం, పాప బంధకములలో ఉన్న వారి కొరకు విజ్ఞాపన చేయటం, యేసయ్య ప్రేమను గురించి ప్రకటన చేయటం మన బాధ్యత. ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. గాలికి చెదరగొట్టబడు పొట్టు వలె ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో